వాళ్ళు షామియానాలు వేసుకొని ఆ షామియానాలు వేసుకున్న ఫోటో పెట్టొచ్చుమా. షామియానాలు వేసుకొని చూడు భోజనాలు చేస్తున్నారు, షామియానాలు పెట్టుకున్నారు, పోలీసుల సమక్షంలో జరుగుతుంది, ఆన్నే తింటున్నారు అని ఏ పోలీసు వాడు ఎవడు మాట్లాడు. అసలు ఈ ఎన్నికల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులను నిజంగా ఏరుకోరి నియమించుకున్నారు. ఈ పోలీసులను కూడా కోరి ఎవరిని అక్కడ పెట్టాలి అని చెప్పి నియమించినారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సింది పోయి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులకు వచ్చి కూర్చున్నాడు. ఆయన నేను రాత్రి నుంచే దౌర్జన్యకాండ స్టార్టు దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్. ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుసకు అల్లడవుతాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుసకు అల్లుడవుతాడు. ఆయన ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ ఆయనకు సంబంధించిన డిఎస్పీలు, ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్ ప్రతి ఆఫీసర్ అక్కడ ఎవడు ఉండాలా, ఎస్ఐలు ఎవడు ఉండాలా, సిఐలు ఎవడు ఉండాలా, ఆ లిస్ట్ మాకు సరే చంద్రబాబు నాయుడు పరిపాలనలో అసలు పోలీసులు ఎవరైనా చంద్రబాబు నాయుడు మాట వినకపోతే పరిస్థితి ఏమిటో తెలుసా? డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల పాలు. పిఎస్ఆర్ ఆంజనేయులు జైలు, దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ అరెస్టెడ్, మరో అడిషనల్ డీజీ సంజయ్ అరెస్టెడ్, డిఐజీ విశాల్ గున్ని అరెస్టెడ్, కేస్ బుక్డ్, బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిలాల్ రాణా కేసెస్, ఇంకా తదితరులు ఎంతో మంది సస్పెండెడ్, హెరాస్డ్, అరెస్టెడ్ కేటగిరీలో. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తా ఉన్నారు. వీరు కాక 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 20